సినిమా అయింది. ఇప్పుడు మీ ఫ్రెండ్‌తో సినిమా ఎప్పుడు? బన్నీ బాబుతోనా? హ్మ్. ఇప్పుడు తను కూడా పెద్ద స్టార్. హ్మ్. పాన్ ఇండియాలో చాలా పెద్ద స్టార్. అంటే నాకు నా ఇంటర్వ్యూలోనే మీరన్నారు. నేను మంచి హిట్ కొట్టిన తర్వాత బన్నీ దగ్గరికెళ్తా అన్నారు. అవును. అంటే ఇప్పుడు బన్నీని బన్నీకి చెప్పాలన్నా సరే, నాకేంటంటే నన్ను మోస్తున్న ఫీలింగ్ తనకుండకూడదు. తనకు కూడా వెయిట్ దింపేసి, నీట్‌గా ఈ సినిమా ఇద్దరం కలిపి చేస్తే బావుంటది అనుకుని తను కూడా ఇదవ్వాలి. డెఫినిట్‌గా తనతో ఒక మంచి సినిమా అయితే చేస్తాను. అసలు స్క్రిప్ట్ మిస్ ఉందా? మీ స్క్రిప్ట్‌లు ఫ్రెండ్ దగ్గర? బోలెడున్నాయండి. కథలకి హ్మ్. కరువేం లేదు. హ్మ్. కథలకి కరువేం లేదు. కథ కూర్చుంటే రాసుకోవచ్చు. హ్మ్. ఇక్కడ కాకపోతే ఆ టైము అన్నీ సెట్ అవ్వాలి. నియర్లీ 12 అవర్స్ జర్నీ 12 ఇయర్స్ జర్నీ గదా మీది? 12 ఇయర్స్ ఏంటండి. 2000లో పరిచయం నాకు బన్నీ. అది గాదు. నేను సినిమా డైరెక్టర్ అయిన సినిమా తర్వాత. యాహ్! 12 ఇయర్స్. డైరెక్టర్‌గా 2012లో రిలీజ్ అయింది. హ్మ్. 13 ఇయర్స్ 2013 జర్నీ. ఇయర్స్ జర్నీ. సో, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? యాస్ ఎ డైరెక్టర్‌గా, మంచి ప్రొడ్యూసర్‌గా? సినిమాలే చేశామనిపించింది. హ్మ్. హ్మ్. అంటే అలా దేవుడు బండి పూర్తిగా ముంచకుండా హ్మ్. అలా లేపుతూ జాగ్రత్తగా తీసుకెళ్తూ మధ్య మధ్యలో పైకి తీసుకెళ్తూ మళ్ళీ స్పీడ్ బ్రేకర్‌లొస్తే కొంచెం మెల్లగా ఎళ్తూ అలా లైఫ్ ఇలాగే ఉండాలండి. అన్నీ హ్మ్. చూస్తూ ఉంటేనే నేర్చుకుంటూ ఎళ్ళగలుగుతుంటాం. లేకపోతే కొట్టుకుంటూ, కొట్టుకుంటూ ఎళ్తే అది ఇంక ఒక్కసారి పడ్డ తర్వాత ఇదుండదు. అందుకని నేను ఈ జర్నీనైతే ఇష్టపడుతున్నా. హ్మ్. ఇక నుంచి డెఫినిట్‌గా నా నుండి ఒక డిఫరెంట్ ఫిల్మ్సు, క్వాలిటీ ఫిల్మ్సు మీరు ఇమాజిన్ చేయని సినిమాలైతే తీసుకొస్తా. హ్మ్. అదైతే వాస్తవం. ఒక్కసారి నాకు ఆ ఫోటోలన్నీ చూస్తుంటే, సార్. మీ కళ మొత్తం ఆడ కనపడుతుంది. అవును. రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఇక్కడ దాకా. 'ఇళయరాజా' గారు, 'వంశీ' గారు, వంశీ గారు, 'ఏఎన్నార్' గారు, ఏఎన్నార్, ఎన్టీఆర్, చిరంజీవి, ఎస్వీఆర్. హ్మ్. 'మాయాబజార్' ఫోటో, హ్మ్. 'విశ్వనాథ్' గారు, అవును. కింద హ్మ్. మళ్ళా ఎన్టీఆర్, 'బాపు' గారు. దాసరి, అవును. 'జంధ్యాల' శాస్త్రి గారు, గారు, బాపు గారు, 'కేవీ దేవి రెడ్డి.' ప్రసాద్, జంధ్యాల కేవీ రెడ్డి గారు, రాఘవేంద్ర గారు, ఈవీవి గారు. అంటే ఇది మిక్స్ ఆఫ్ అన్నీ. అటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, అంటే ఫుల్ ఎంటర్‌టైనర్స్. అవును. అంటే 'బాపు' గారు, నాకు 'వంశీ' గారు గాని, నెక్స్ట్ 'జంధ్యాల' గారు, 'విశ్వనాథ్' గారు, 'దాసనారాయణరావు' గారు, వీళ్ళందరూ కూడా ఒక డిఫరెంట్ వాళ్ళకంటూ ప్రత్యేక శైలి ఉన్న డైరెక్టర్లు. హ్మ్. మనం ఒక సినిమా చూడంగానే, ఒక ఫ్రేమ్ పెట్టంగానే ఇది రాఘవేంద్రరావు గారి సినిమా అన్నామనంటే, ఇంకా ఆ మనిషి ఆ ఫ్రేమ్‌తో మనల్ని ఇంపాక్ట్ చేసినట్టే. యాహ్! అట్లాగా ఒక అంటే డైలాగు వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళలో ఉన్న ఏ క్వాలిటీస్ మీకు బాగా నచ్చినాయి? ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క అద్భుతమైన క్వాలిటీ అండి. హ్మ్. ఆహ్, 'వంశీ' గారిలో ఒక కథలు తీసుకొని డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేసేవాళ్ళు. అంటే 'అన్వేషణ' అవ్వచ్చు, ఇట్లాంటియి. 'సితార' గాని, 'అన్వేషణ' 'సితార', గాని. 'అన్వేషణ', హ్మ్. 'లేడీస్ టైలరు', 'ఏప్రిల్ ఫస్ట్' విడుదల అన్నీ ఫేవరెట్ ఫిల్మ్స్. అన్నీ ఒక లెజెండ్ ఫిల్మ్స్ లాగా ఉంటాయవి. హ్మ్. అట్లా నాకు ఒక్కొక్కళ్ళు ఒక్కో టైపు. హ్మ్. 'జంధ్యాల' గారు కంప్లీట్ డిఫరెంటు. 'జంధ్యాల' గారు, ఈవీ గారంటే ఇక ఫుల్లు. అవును. ఇక 'రాఘవేంద్ర' గారంటే మాస్టర్. అవును. ఆల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కే ఆయన ఇది గదా! యాహ్!